నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామంలో రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండారెడ్డి నేతృత్వంలో కలెక్టర్ బాధావత్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కమిషనర్ మెంబర్లు సందర్శించారు. గ్రామంలోని రైతు వేదిక వద్ద రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యత, నేల నాణ్యత ఆధారంగా ఎరువుల వినియోగ విధానం, సేంద్రియ వ్యవసాయ ప్రయోజనాలపై వివరణాత్మకంగా అవగాహన కల్పించారు. అనంతరం మినీ కిట్ల పంపిణీ, భూసార పరీక్షలకు సంబంధించిన పరికరాలను రైతులకు పంపిణీ చేశారు. కోదండరెడ్డి మాట్లాడుతూ పంటల అభివృద్ధి, పంట మార్పిడి మరియు అధిక దిగుబడుల సాధనలో మట్టి పరీక్ష అత్యంత కీలకమని తెలిపారు. రైతులు పంటలు విత్తే ముందు తప్పనిసరిగా తమ భూముల మట్టి పరీక్ష చేయించుకోవాలన్నారు. మట్టి పరీక్ష ద్వారా భూమిలో ఉన్న పోషక పదార్థాల స్థాయి, pH విలువ, సేంద్రియ పదార్థాల శాతం వంటి కీలక వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా సరైన ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ మరియు తగిన పంటల ఎంపిక చేయడం సులభం అవుతోందని, అవసరానికి మించి ఎరువులు వేయడం వల్ల రైతులకు ఆర్థిక నష్టం కలగడంతో పాటు భూమి సారంపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆయన హెచ్చరించారు. మట్టి పరీక్ష ద్వారా అవసరమైన ఎరువులని వినియోగించడం సాధ్యమవుతుందని, దీనివల్ల ఖర్చులు తగ్గి దిగుబడి పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించడం అవసరమని, అందులో మట్టి పరీక్ష కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రైతులు ప్రభుత్వ వ్యవసాయ విభాగం ద్వారా అందుబాటులో ఉన్న మట్టి పరీక్ష సేవలను వినియోగించుకోవాలని, రైతులు నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఖర్చులను తగ్గించి స్థిరమైన వ్యవసాయ విధానాలను అనుసరించాలని చైర్మన్ కోదండారెడ్డి పిలుపునిచ్చారు. ఇంకో సైడ్ మనము తినే ఆహారం కూడా మనకి మొత్తం కలుషితమై పాయిజన్ అయిపోయి తినే ఆహారంలో కూడా మన బాడీలోకి పోయి ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు మా జనరేషన్ కూడా ఇంతకు ముందు ఉన్నంత స్ట్రాంగ్గా ఉంటాం, అంత వాళ్ళలాగా యాక్టివ్గా ఉండలేము. ఆ ఏజ్ వచ్చినప్పుడు మన తర్వాత వచ్చే జనరేషన్ మనం ఇదే ఫుడ్ తినుకుంటా ఇట్లనే ఫర్టిలైజర్ వాడుకుంటా ముందుకు పోతే మన తర్వాత జనరేషన్ ఇంకా అసలే చిన్నప్పటి నుంచే రకరకాల రోగాలు అవన్నీ కూడా వచ్చే పరిస్థితి ఉన్నాయి. సో ఇవన్నీ కావచ్చు, పురుగు మందులు కావచ్చు, వీటన్నిటిలో కూడా కొంతవరకు మన భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఎరువులు మనం వేస్తున్న ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ అన్ని కూడా సాయిల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం వేసినటువంటి మన పంట కొంతే తీసుకుంటుంది, 60% మాత్రమే తీసుకుంటుంది. 40% అంటే 40% వరకు కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయండి. భూ పొరల్లోకి వెళ్ళిపోయి అక్కడ కరగని స్థితిలో కూడా అవి ఉండిపోతాయి. అంటే అది దేనికి పనికిరావు. మనం వేస్తున్న ఎరువుల్లో సగం మాత్రమే మన యొక్క పంటకి అందుబాటులోకి వస్తుంది. అంటే ఈ విధంగా ప్రతి సీజన్లో మనం ఎరువు వేసుకుంటూ పోతున్నప్పుడు అక్కడ డిపాజిట్స్ పెరిగిపోతున్నాయి. మనకు రైతుకి ఖర్చు కూడా సారము యొక్క స్థితిగతులు మారిపోతూ ఉన్నాయి. కాబట్టి మనము ఈ పంట వేసుకోవడం అనేది మనం ఎలాగో చేయకుండా ఉండలేము, తప్పదు. మన రైతులకు అది తప్పని పరిస్థితి, ఎందుకంటే అది మన జీవనాధారం. కాబట్టి మన నేల యొక్క ఆరోగ్యాన్ని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో గత 2-3 సంవత్సరాలు పంటలకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, వ్యవసాయ పనిముట్లు కానీ, అట్లాగే రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, అట్లాగే రైతు బీమా కానీ, ఇవన్నీ కూడా రైతులకు పెద్ద మొత్తంలో అంటే ప్రోత్సాహక బొమ్మల కింద క్వింటాలకు 500 రూపాయలు కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో ఇస్తా ఉన్నాం. ఇదే కాకుండా గత 10 సంవత్సరాలు ఎక్కడ కూడా స్ప్రింక్లర్ సెట్స్ లేవు, ఎక్కడ కూడా డ్రిప్ ఇరిగేషన్ లేరు, ఎక్కడ కూడా రోటావేటర్స్ లేవు, పవర్ స్ప్రేయర్స్ లేవు. అవన్నీ చాలా ఈ అగ్రికల్చర్ సంబంధించిన పరికరాలు మొత్తం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే శ్రీకారం చుట్టాం. సైంటిఫిక్గా యూరియా తినేది ప్యాడీకి అయితే ఒకసారి ఒక బస్తా, ఒకసారి ఒక బస్తా, మేదుకైతే 3 బస్తాలు, ఇక ఇప్పుడు 3 కాకుండా ఒకటి ఎక్కువ పెట్టుకుని 4, 15 బస్తాలు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు కూడా చెప్తాను. పక్కోడి చేను నల్లగా ఏంటి పెద్దగా వచ్చింది, నా చేను కూడా పెద్దగా రావాలి, నల్లగా కావాలి. కానీ మీరు ఈ రకంగా మందులు కొట్టిన తర్వాత ఇంకో పంట పండదు. మీరు చూడండి మన దగ్గర వేదిక దగ్గర కొంతమంది రైతులు వాళ్ళ పంట పొలాలలో మట్టిని తీసుకొచ్చి పరీక్ష చేయించుకోవడానికి ఇక్కడ వెసులుబాటు ఉంటుంది. ఈరోజు వాస్తవంగా మీడియా ద్వారా మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాం. ఇది రైతాంగము ఎక్కువగా కెమికల్ ఎరువులు వాడుకోవడం తగ్గించాలి. అదేవిధంగా వరి పంటను కొంత తగ్గించుకోవాల్సిన అవసరమైతే ఉంది. వరి పంట బాగా పండిస్తున్నారు, నీళ్లు కొద్దిగా ఉంటే కూడా
ఆ పంటలు పండిస్తున్నారు. దానివల్ల రైతుకి పెద్దగా లాభం కూడా లేదు. దానివల్ల మరి పంటల మార్పిడి కూడా అవసరం. కెమికల్ ఎరువులు వాడకం తగ్గించుకోవడం ముఖ్యం. వాళ్ళ మట్టి పరీక్షలు కూడా చేసుకోవడం ముఖ్యం. కాబట్టి దీన్ని ఇక్కడ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇది ముఖ్యమంత్రి గారి గ్రామంలో ఇది ఈ రైతాంగానికి ఇది ప్రదర్శన చేస్తే